అందరికీ నమస్కారం. అయ్యా ఈయన ఆమె ఆరోగ్యం అయితే మంచిగా లేకుండా అయింది. ఆయనతో ఎట్లయిందంటే ఈమెతో ఎట్లయింది. ఏం చేసుడు ఎట్లా చేసుడు అర్థమైతలేదు నాన్న. ఏమో అర్థం చేసినా కానీ ఏమో మాకు ఆలోచన అత్తలేదు. పిల్లలు ఎట్లా, పిల్లల కథ ఎట్లా, ఈమె ఎన్నడు ఇట్లా కాపోయేది, ఎన్నడు జీవితంలో సుతగాలేదు. ఇగో ఇప్పుడు అట్లా అయిపోయింది నాన్న. ఏంది అన్నది అర్థమైతలేదు. హాస్పిటల్ తీసుకుపోయినా ఏది తీసుకుపోయినా కానీ అసలు నయం అయితలేదు. టాబ్లెట్లు మింగితే వేరే రకంగా అనిపిస్తుందట. టాబ్లెట్లు సుతే మింగుతలేదు. ఇక ఫుడ్ తినమంటే ఇదే బలిమీటికి తినిపిస్తాను. అయ్యా ఏంది అని ఇక మాకు ఇక పొద్దు పొడిచిన కాడ ఉన్నారు పిల్లలు. ఆయన అట్లా అయిందంటే ఈమె ఇట్లా అయింది. కుమారి రాగైతే ఏమైనా ఆమె వెంబడే ఎట్లా అని తనలాడినట్టే ఉంటాను నాన్న. ఎప్పుడైతే జీవితంలో ఈమె కుక్క నడుస్తే ఏం పానం మంచిగా లేకుండా లేనే లేదు. కానీ ఇక ఆయన చేయబట్టి కుంటుపడ్డట్టుగానే అయిపోయిందా, రంది పెట్టుకున్నదా, తిండి తినకనా ఏది తినకో అర్థమైతే లేదు నాన్న. మాకేం చెప్పాలంటే ఏం చెప్తామని ఇదే అనుకుంటాను నాన్న నేను. అయ్యా ఎన్ని బాధలు పడి ఆయనను బతికేయాలని ఆలోచన చేసినా కానీ ఏం చేయలేకపోయినాం. డబ్బు ఖర్చు పెట్టుకున్నా, ల్యాండ్ అమ్ముకున్నా, ఏది చేసినా ఆయన బతకలేకపోయిండు. ఆయన గురించి సుత బాగా బాధపడ్డాము నాన్న మేము. కులం జడ్డ కానీ సుఖమన్న దక్కాలని అన్నా కానీ ఆ సుఖం సుత దక్కకుండా అయింది ఆమెకు. చిన్న వయసులోనే ఇవన్నీ బాధలు వచ్చినాయి నాన్న. మళ్ళీ ఆమెకు సుత అదే మంచిగా ఉంటుంది అంటే హాస్పిటల్కి తీసుకుపోయినా కానీ బెడ్ తలలా అదే అయింది అని మాట్లాడతారు నాన్న డాక్టర్లు. ఆయన కోసం మంచిగా ఉండాలని ల్యాండ్ సుత అమ్మేసినాం. మంచిగా అయ్యో ఉండాలి, కులం జడ్డ కానీ సుఖమన్న దక్కాలి, జీవితం, ఇద్దరు పిల్లలు, ఈ పిల్లలు వీళ్ళన్నా మంచిగా ఉండాలనుకుంటే ఏ మంచి మాకు అది కాలే బిడ్డ. మంచి అని అనిపించలే, చెడ్డ అని అనిపించింది. ఇప్పుడు సుత పిల్లలు చూసుకొని ఏమన్నా బతుకుతుంది అన్నా కానీ ఆమెకు అంతకన్నా ఎక్కువ బాధలు పడుతుంది బిడ్డ. ఏందన్నది తెలుస్తలేదు మాకు. నా కొడుకులు అయితే ఇద్దరు అటు ఇటు, ఆమె గింత ఫోన్ చేసిన గంత ఫోన్ చేసిన మంచిగా ఉన్నదో చెడ్డ ఉన్నదా అని ఏమైనా ఆమె పని మీదనే ఉంటారు బిడ్డ. ఏం చేసుడు ఏం అర్థమైతలేదు నాన్న మాకు. ఆడపిల్లలని ఆయనకు సంబంధించిన వాళ్ళందరూ పక్కకు పెట్టిరు నాన్న. మాకు పెద్ద అది ఆరాటం అవుతుంది. అంటించుకోవద్దని ఎటోళ్ళు అటే పక్కకు వేరు నాని. అది వాళ్ళు పక్కకు పోతే ఏమవుతుంది, నారు పోసినోడు నీరు పోయాడా దేవుడు అని అనుకుంటే ఏమన్నా మంచిగా ఉంటలేదు నాన్న. ఏమో మంచిగా ఉంటే వాళ్ళను చూసుకొనన్నా బతుకుతాం అని అనుకుంటే ఏమి ఆరోగ్యం ఇట్లా మంచిగా లేకపోయారు, బాధపడుతుంది నాన్న. నలుగురు కొడుకులు బిడ్డ, ఒక్క బిడ్డ అయినందుకు ఇట్లా దారుణంగా చేసుడు ఇది న్యాయం ఆ బిడ్డ దేవునికి? ఇది దేవుడు అని అందామా లేకపోతే ఏమందామో అర్థమైతలేదు నాన్న. ఏది లోటు లేకుండా తక్కువ లేకుండా సింగరేణి బాయిలో పని చేసిన వాళ్ళు అంటేనే తెలుసు మీకు. అట్లాంటప్పుడు ఎంత అది లెక్క ఉంచుకుంటారు, ఒక్క పిల్ల అయినందుకు ఎంత అది లెక్క అది చేసుకుంటారు అని తెలుసు మీకు. కానీ మాకు ఇట్లయితే జాబ్ దొరికింది నాన్న. అన్నీ దొరికినాయి, ల్యాండ్ ఇచ్చినాం, అన్నిటినీ ఆయన బతకాలని అన్నీ అది చేసుకున్నాం నాన్న. మేము చేసుకుంటే ఏం అర్థం కాలే మాకు. ఇప్పుడు జీవితమే కోల్పోయింది నాన్న. మా పిల్ల జీవితమే కోల్పోయింది. అన్నిటికీ అడ్డాగా అయిపోయినాం. అమ్ముకున్నాం, బంగారం అమ్ముకున్నాం, అన్ని ల్యాండ్ అమ్ముకున్నాం, అన్నీ అమ్ముకున్నాం. ఆ బతుకుడు సుత లేకుండా అయింది. అన్నిటికీ కోల్పోయినాం నాన్న మేము. అన్నిటికి కోల్పోయినాం. ఏందని ఇక మా పరిస్థితికి మేమనే ఊమిలిపోతున్నాం. చిన్న వయసులోనే బిడ్డ తగని రోగం వచ్చింది. ఆ రోగాన్ని ఎంత అది చేద్దామన్నా కానీ మాకు దొరకలే. అది అసలు డాక్టర్లకు దొరకలే, ఎవ్వలకు దొరకలే. ఏం అర్థం కాలేనని మాకు. మా పెద్ద కొడుకు అయితే అక్కడ డాక్టర్ దగ్గర ఉండేది, చంద్రశేఖర్ సారు లైఫ్ లైన్లో. అక్కడ సుత కొంత సంవత్సరం దాకా ట్రీట్మెంటు, టాబ్లెట్లు అన్నీ చేసిండు. ఏది చేసినా ఏం కాలే. అసలు ఎక్కడెక్కడ తిరగని రాజ్యం లేదు. చేసుకోవద్దు బిడ్డ ఆయనను, నీకు ఏం తక్కువైంది, నలుగురు అన్నలు మంచి ఆయనను చూసి నీకు జాబ్ వచ్చింది, అన్నీ వచ్చినాయి, మంచి ఆయనను చూసి ఇస్తాం బిడ్డ అన్న కానీ అస్సలు తింటాడు అని మా మాట వినలేనా. మేము ఇంట్లో పెళ్లి చేయొద్దన్నా కానీ మా పెద్ద కొడుకు గుళ్ళే చేసిండు పెళ్ళి. మా ఆయనే ఇంట్లో చేయొద్దని అన్నాడు పట్టుబట్టి. పిల్లని చేసుకుంటుంది, మనకు తలవంపులు అవుతాయి ఊళ్ళే, మనకు ఊళ్ళే ఇన్సర్ట్ అవుతుంది, చేసుకోవద్దన్న కానీ వినలేనా. విననందుకు అయ్యో డబ్బుకు వెనకాడలే మేము. ఎంత అది చేసినా కానీ డబ్బు ఉన్నోళ్ళం కదా, ఆయనను బతికించాలి, ఆమె కాదన్న పెళ్ళి చేసుకున్నందుకు. ఆమెకు ఉండాలి మనిషి అన్నట్టు ఎంత డబ్బు అయినా పెట్టినాం కానీ ఆయన పానం ఆయన కాపాడుకోవాలి. తాగటానికి అదైపోయి ఏ హాస్పిటల్ తిరిగినా కానీ
ఏ టాబ్లెట్లు ఏ మందులు తెచ్చినా కానీ ఆయన అస్సలు వర్కౌట్ కాలే ఆయనే చేతులారా అది చేసుకున్నాడు. మమ్మల్ని సుత ముంచి పారేసిండు. నేను సుత ఆగమైనట్టే, మా పిల్ల సుత ఆగమైనట్టే. ఏం చేసినా కానీ ఎందరం ఉండేనా ఆయననైతే దక్కించుకోలేకపోయినా. ఎంత డబ్బు పెట్టినా కానీ బతకలేకపోయింది ఆయన. ఏం మాకు ఏం ఫలితం అయితే అనిపించలే. నేను ఒక్క పిల్ల అయినందుకు ఒక్క పిల్ల రాత గిట్ల అయిపోయింది అని ఇక కుమిలిపోవుడే కానీ ఏమి లేదు మాకు. అంతవరకే ఉన్నది. ఎంత పెట్టేందుకు పెట్టకేందుకు జాబ్ దొరికినా కానీ చదువులనైనా అన్నిట్లా 4 మంది పరిశాన్ అయ్యారు. ఆయన జాబ్ చూసి ఆమెది చిన్నతనంలోనే జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్. ఆమెకు మార్కులలోనే వచ్చినా కానీ అద్దు బిడ్డను ఇంత తెలివి ఉన్నది గాయనని ఎందుకు అన్నా సుత వినలేము ఆ మాట. వినకుంటే సరే ఎవరైతే ఏంది అని మేము మనసు రెండు చేసుకుంటే ఆ మనసునన్నా దేవుడన్నా ఓర్వలే. పిల్లలు ఆమె కాపాడుకొని మంచిగా బతుకుద్ది అని అంటే ఆమె ఆరోగ్యం చేత మంచిగా లేకుండా వరకు బాధపడతాను నాయన. ఏమో అనుకోకుండా అయిపోయింది. ఏమనంటే ఇంతగానం భరించి ఇంతగానం అది చేసుకొని ఇంతగానం కష్టపడేటోళ్ళు అయితే మొదలే కష్టము అని అంటే ఇప్పుడు దేవుడు సుత పరీక్షలు పెట్టినట్టుగా ఆమెను మంచిగా ఉంచితే ఆమె పిల్లలు ఆమె చూసుకుంటుంది. ఎవరిని చూసినా ఎన్ని రోజులు చూస్తాము. నేను ఎన్ని రోజులు చూస్తా, ఎవరు చూసినా ఎన్ని రోజులు చూడు, మామూలు చూసినా ఎన్ని రోజులు చూడు. మా సరే అంటే అత్తడు చూస్తారు వెళ్ళిపోతారు కానీ ఉండేటోళ్ళు కాదు, వాళ్ళ కష్టం చూసేటోళ్ళు కాదు. ఏ కష్టమైనా మామ ఒక 4 రోజులు వచ్చి చూడగానే అంత తేరిపోద్దని నా జీవితం ఉన్నది. అది కష్టం. పొద్దు ఒడిసిన కాడ ఉన్నాడు, ఇవాళ గూపుతుందా పొద్దు రేపు గూపుతుందా, ఏం చేసుడు ఎట్లా అని ఇది ఒకటే బాధ. అంతేగాని ఆమె మంచిగా కావాలి ఎట్లా అని బాధపడుతున్నాం మేము. కానీ మంచిగా డాక్టర్లు ఇటు చెప్తే అటు చెప్తారు, అక్కడికంటే హన్మకొండకంటే హైదరాబాద్ అంటారు. ఏది సరే అన్నట్టుగా సమాధానం అయితలేదు. మాకు మనసు రెండు అయితలేదు. పిల్లల బాధ్యతలు అయితే మాకు వచ్చినాయి. వాళ్ళ అక్క వాళ్ళు సుత సాధ్యమైనంత వరకు వాళ్ళు చూసుకున్నారు ఆయనను. ఇక ఎవరు సాధ్యమైనంత వాళ్ళు చూసుకున్నా కానీ ఎవ్వరిది ఆడ ఫలితం లేకుండా అయిపోయింది. పిల్లల బాధ్యతలు అయితే మాకు వచ్చినాయి, మేము చూసుకుంటాము బరాబరే. కానీ ఆమె మంచుకుంటుంది కదా. ఓ చేయి ఆమెది, ఓ చేయి మాది, ఉన్నంత వరకు ఇట్లా చూసుకోవాలని ఆమెకు పట్టింపు ఉంటుంది బాగా. కష్టం వచ్చిన ఇష్టం వచ్చిన పిల్లల బాధ్యతలు మొత్తం ఆమె చూసుకుంటుంది. మేమేం చూసుకుంటాం? మేము ఎంత ఉన్నా కానీ దండుగా ఎడమ సేకి నీళ్ళు పోసినట్టే. సరే ఉన్నారా అంటే ఫోన్లో మాట్లాడితే గంతవరకే ఉంటుంది. ఆమె పిల్లలు చదువులు గిదువులు అన్నీ చూసుకోవాలి. ఆమె చూసుకుంటుంది. ఆమె మంచిగా ఉండాలని బాధ, ఆరోగ్యం ఆమెకు మంచిగా ఉండాలని చూస్తాను అంతే. దేవుడు ఏం చేయగలుగుతాడో శంకరుడు ఏమనుకుంటాడో తెలియదు. ఏమైనా చేసిర్రా కళ్ళ మంటతానా, వాళ్ళ కళ్ళు ఏదన్నా ఓర్వలేక ఏదన్నా చేసిర్రా, ఎట్లా వీళ్ళు చిల్లం కళ్ళం కావాలి ఆ వరకే అయినరు అంటే ఇంకా సుత కావాలని ఏమన్నా చేసిర్రా ఎట్లా అర్థమవుతలేదు. ఏం చేసినా అటు ఇటు తిరుగుతాను, ఎటు పోయే కాడికి అటు పోతాను, ఎటు మంచి అంటే అక్కడికే పోతాను. ఏం మంచి అనిపిస్తలేదు, చెడ్డ అనిపిస్తలేదు. కొద్దిగా ఆరోగ్యంగా కాపాడుకుంటే ఈరోజు ఈ పరిస్థితి రాపోవు. మాకు మంచిగా ఉంది మేము. అదే ఆయన ఎంతో చిన్న వయసులో ఇట్లా మంచుకుంటాడు చేద్దామని ఉన్న మాలంతా అమ్ముకొని ల్యాండ్ అమ్ముకొని అన్నీ అమ్ముకొని పెట్టుకున్నా కానీ ఓకే కాలే, అసలే సహకరించలే దేవుడు. ఆయన హౌస్కే ఆడుకున్నదో. దేవుడిని అంటే ఏమున్నది? దేవుడిని అంటే దేవుడు చేసే పని కాదు కావచ్చు. అది దేవుడు చేసే పని అయితే చేస్తే ఆయన దేవుడు తపస్సు పెందుకు చూస్తాడు. కానీ ఆయన ఆరోగ్యం ఎవడని చేసిండా ఎట్లా అయిందో ఏం తెలియకుండా అయింది. మా 3వ కొడుకు అయితే ఇల్లు లేదా, ఆయన మంచిగా లేడా, మరి ఇంట్లోనన్నా పడి ఉండాలి అని 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టించిండు నా 3వ కొడుకు అయితే. చెల్లె మంచిగా ఉండాలి, ఒక్కతి కదా, పిల్లలు ఆడపిల్లలు, మరి ఆయన అసలు ఏం పని చేసేటందుకు లేడు కదా అని అట్లా కట్టిపించినా కానీ ఏం ఫలితం లేకుండా అయిపోయింది. ఏది చేసినా ఏం ఫలితం లేకుండా అయింది. మేము అనుకున్నది ఒకటి, ఆ దేవుడు చేసేది ఒకటి అయిపోయింది. అయ్యా మీరు సుత 2 మనసుతోని మంచిగా ఆశీర్వదించారు నాన్న వాళ్ళను. పిల్లలు ఆమె మంచిగా ఉండాలని మీ మనసుతోని, మీ 2 మనసుతోని, మీ నోటితోని మంచిగా ఆశీర్వదించారు నాన్న.